శాఖలపై పట్టు సాధించేందుకు మంత్రులు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్పై మంత్రి ఉత్తమ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మేడిగడ్డ కుంగుబాటుపై న్యాయ విచారణ చేయిస్తామన్నారు. ఇటు అటవీ శాఖ బాధ్యతల్ని స్వీకరించారు కొండా సురేఖ. ఎక్స్గ్రేషియా పెంపుపై తొలి సంతకం చేశారు. మేడారం జాతర ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి సీతక్క. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అనుసరించాల్సిన వ్యూహాలపై ఆర్బీఐ మాజీ గవర్నర్తో చర్చించారు సీఎం రేవంత్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పట్టు సాధించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు కీలక సమీక్షలు నిర్వహిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆర్థిక అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఇద్దరు చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు సీఎం రేవంత్ రెడ్డికి పలు సూచనలు చేసినట్లు తెలుస్తుంది. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ వ్యవహారాలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, శ్రీ శాంతికుమారి పాల్గొన్నారు. ఇరిగేషన్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ పిల్లలు కుంగిన అంశాలపై చర్చించారు. సమావేశానికి ఈఎన్సీ మురళీధర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. త్వరలోనే మేడిగడ్డకు వెళ్లి వాస్తవ పరిస్థితిని తెలుసుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్. మేడిగడ్డ పిల్లల కుంగుబాటుపై పారదర్శక విచారణకు ఆదేశిస్తామన్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతలు చేపట్టారు. సచివాలయం 4వ అంతస్తులోని ఛాంబర్లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించారు. వన్యప్రాణుల దాడులో చనిపోయిన వారి కుటుంబాలకు ఇచ్చే ఎక్స్గ్రేషియా పెంపుపై మంత్రి కొండా సురేఖ తొలి సంతకం చేశారు. 5 లక్షలుగా ఉన్న పరిహారం 10 లక్షలకు ప్రభుత్వం పెంచింది. వివిధ కార్యక్రమాలు, ఉత్సవాలకు ఏనుగులను ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునేందుకు వీలుగా అనుమతిని ఇస్తూ మరో ఫైలుపై సంతకం చేశారు. అటవీ, దేవాదాయ శాఖలో కొత్త నియామకాలకు ఉన్న అవకాశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి కొండా సురేఖ. అటవీ శాఖ కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి కొండా సురేఖ. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పథకాలు, పనులపై అటవీ సంరక్షణ అధికారి డోబ్రియల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్తో వివరించారు. రాష్ట్రానికి హరితహారం ద్వారా జరిగిన పచ్చదనం పెంపు, వచ్చే ఏడాది లక్ష్యాలపై మంత్రి ఆరా తీశారు. కంపనిధుల సాధన, ఈ పథకం ద్వారా చేపట్టిన పనులను అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపుపై సమన్వయంతో పనిచేయాలన్నారు మంత్రి. మంత్రి హోదాలో తమకు మేడారం జాతర నిర్వహించే అవకాశం ప్రజలు ఇచ్చారన్నారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క. ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిలువెత్తు బెల్లం అమ్మవారికి సమర్పించారు. మేడారం జాతరను వైభవంగా నిర్వహిస్తామన్నారు. అక్కడే మేడారం జాతరపై సమీక్ష నిర్వహించారు సీతక్క. ఈసారి జాతర ఒక మంత్రి హోదాలో నిర్వహించేటువంటి అవకాశం నాకు దక్కింది. అయితే నేను ఎప్పుడు కూడా ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క, భక్తుల యొక్క విశ్వాసాలు, నమ్మకాలు, ఆదివాసీల సాంప్రదాయబద్ధంగానే ఈ జాతర నిర్వహణ జరగాలని గత కొంతకాలంగా డిమాండ్ చేసుకుంటూ వచ్చినాం. ఈసారి అద్భుతంగా ఎక్కడ కూడా విఘాతం జరగకుండా, భక్తులకు ఇబ్బంది కలగకుండా, ఆదివాసీ సాంప్రదాయాలకు, సమ్మక్క సారలమ్మ తల్లులకు ఇష్టమైన పద్ధతిలోనే ఈ యొక్క జాతర నిర్వహణ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం 2వ బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. బ్రిడ్జి నిర్మాణంపై నిర్మాణ సంస్థ రాజ్దీప్ కన్స్ట్రక్షన్ అధికారులను పనుల జాప్యతపై ప్రశ్నించారు. వచ్చే ఫిబ్రవరి నాటిని బ్రిడ్జి ప్రారంభించేలా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపడతామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మేడిగడ్డ, అన్నారం లోపాలపై దర్యాప్తు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారని గుర్తు చేశారు. ప్రజల ఆకాంక్షలను అమలు చేయడంలో బీఆర్ఎస్ విఫలమైందన్నారు. ప్రజలు కోరుకున్న మార్పును అన్ని రంగాల్లో చేసి చూపిస్తామన్నారు. మంత్రి హోదాలో మొదటిసారిగా మంత్రి నియోజకవర్గానికి వెళ్లిన శ్రీధర్ బాబుకు కరీంనగర్ బైపాస్ లో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మంత్రిని శాల్వతో సత్కరించారు కాంగ్రెస్ నాయకులు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పకుండా విచారణ చేపడతామని చెప్పాం. నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా ఈరోజు మేడిగడ్డ కానీ అన్నారం బ్యారేజీలకు సంబంధించి ఒకటి కుంగిపోయింది, ఒకటి బుడుగలు వచ్చినాయి, వీటిపైన విచారణ జరుపుతామని స్పష్టంగా నిన్న కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు ఆలంపూర్ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు. రేవంత్ రెడ్డికి అమ్మవారి జ్ఞాపికను అందజేసి ఆశీర్వచనాలు అందించారు. ఆలయ అభివృద్ధికి చొరవ చూపాలని సీఎంకు వినతి పత్రం అందజేశారు అర్చకులు.